హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండి, నేను శారద, మీ ఇంటి ఆడపడచండి. ఇప్పుడు నేను చేపల కూర పులుసు చేస్తున్నానండి నెల్లూరు స్టైల్లో. దానికి కావాల్సినవి చేపలు ముందు క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాలు, మెంతులు వేయించి పొడి చేసుకుని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర, చింతపండు, మామిడికాయ కూడా వేస్తానండి. లాస్ట్లో చూపిస్తాను. మామిడికాయలు తేవాలి, తెస్తాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించానండి, దబర పెట్టాను, ఆయిల్ వేసానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా కూడా వేసేస్తున్నానండి. కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేస్తానండి, మగ్గిపోతుంది చక్కగా. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు కారం వేసేస్తున్నానండి. నేను చింతపండు పులుసు చక్కగా గుజ్జు తీసి పెట్టేసుకున్నాను. ఇవి ఒక్క పొంగు అలా వచ్చిన తర్వాత అప్పుడు వేయాలండి ముక్కలు. ఇంకోండి, పులుసు చక్కగా తెలుతుంది. ఇప్పుడు ముక్కలు వేసేస్తాను చేపలు. ఇది కొంచెం చక్క తెలుతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేస్తున్నానండి. మామిడికాయ ఒకటి తెచ్చి కట్ చేసి పెట్టాను చక్కగా. ఏమంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నెల్లూరు చేపల పులుసు అండి. టమాటా, మామిడికాయ లేనిదే ఎలా అయినా టేస్ట్ తక్కువగా ఉంటుందండి. ఈ రెండు పడితేనే టేస్ట్ మామూలుగా ఉండదు. ఇంకోండి, మెంతులు, ధనియాలు వేయించి పెట్టాను కదా పొడి, ఈ పొడి వేస్తాను లాస్ట్లో. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. గెంటి పెట్టి తిప్పకూడదు కదండి, ఇలా తిప్పుకోవాలి. ముక్క అయిపోతుంది బాగా గెంటి పెట్టేస్తే పద్దాక. అయిపోయిందండి, చిక్కగా అయిపోయింది చక్కగా. సూపర్గా ఉందండి. కొంచెం ఉప్పు పట్టుద్ది అంతే. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, సూపర్గా ఉంది. ఏమంటే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి. ప్లీజ్ లైక్ అండి. నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి, ఆపేసుకోవచ్చు.